ఇక రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు ఎన్ఓసి ఇవ్వాలంట. మాకు ఇవ్వాల్సిన నీళ్ళు 900 నీళ్ళు మీరు వాడుకోండి అని, టీఎంసీ నీళ్ళు మీరు వాడుకోండి అని చంద్రబాబు నాయుడు ఇవ్వాలంట. అసలు చంద్రబాబు నాయుడు ఎవరు? మనకు ఎన్ఓసీనికే ఆంధ్రప్రదేశ్ ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఓనరా? రేపు దిగిపోతాడు, ఇంకో పార్టీ వస్తుంది, ఇంకా ఏమేమో జరుగుతుంది. అసలు చంద్రబాబు నాయుడుతో ఎన్ఓసీ తీసుకోవాల్సిన ఆలోచన ఎట్లా వచ్చిందో. ఇంకో పాయింట్ ఏముందంటే దీనిలో పొలిటికల్ ఫైట్ చేస్తారంట, ఆ తర్వాత లీగల్ ఫైట్ చేస్తారంట. అంటే పొలిటికల్ ఫైట్ చేసేటప్పుడు వాళ్ళకి ఆల్రెడీ డిపిఆర్ ఓకే అయిపోయింది మొన్ననే, మొత్తం డబ్బులు మొత్తం సెంట్రల్కి వెళ్ళి వస్తున్నాయి, వాళ్ళు కట్టేసుకుంటారు. ఈయన పొలిటికల్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటాడేమో. వాళ్ళు కట్టుకున్న తర్వాత ఏం చేస్తాడు? హైడ్రా రంగనాథ్ బుల్డోర్ పంపిస్తాడా పిక్కులు కూడా రండి అని కట్టి ఆల్రెడీ వాళ్ళు డిపిఆర్ రెడీ చేసుకున్న తర్వాత రేపో మాపో కట్టుడు స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు? లీగల్ ఫైట్ ఎందుకు చేయకూడదు అనుకుంటున్నారు? లీగల్ ఫైట్ చేస్తే చంద్రబాబు నాయుడు ఇరుక్కపోతారు అనుకుంటున్నారా? లీగల్ ఫైట్ చేస్తే బీజేపీ వాళ్ళు బాధపడతారు అనుకుంటున్నారా? ఎవరికి భయపడి లీగల్ ఫైట్ వద్దంటున్నారు? ఇంకోటి ఏం తెలుసా, మా దగ్గర పైసలు లేవు, ఇంకా మేమేం ప్రాజెక్టులు కట్టుకోము. పైసలు లేకపోవడంతోనే మనం ప్రాజెక్టులు కట్టుకోకపోవడంతోనే ఇంకా వాళ్ళు కట్టుకుంటున్నారు ప్రాజెక్టులు. ఇది ఎవడన్నా మాట్లాడొచ్చా ఈ మాట? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాతో పైసలు లేవు కాబట్టి మేము ప్రాజెక్టులు కట్టుకుంటలేమని, మేము కట్టామని, ప్రాజెక్టులు కట్టాం. దీనివల్ల అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిండ్రు. ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పెట్టింది ఏంటంటే మాకేం ప్రాబ్లం లేదు, మీరు కట్టేసుకోండి అని చెప్పినట్లు. మీరు కట్టేసుకొని మొత్తం సమైక్యాంధ్రలో కూడా ఇంత అన్యాయం జరగలే. సమైక్యాంధ్ర వాళ్ళు ఇక్కడ తాత్కాలికంగా సమస్య ఉచితాలు చేసిర్రు. తాత్కాలికంగా అంటే Banachcherla is a reservoir, sir. That's okay. That location. It is in Prakasham Jilla, sir. Prakasham Jilla. Under you are facing. No, sir. Facing. Penna Basin. Penna. So they are shifting Godavari Basin to Penna Basin. Penna Basin, yes. అంతే కదా, వయా కృష్ణా బేసిన్. ఈ మీటింగ్ పెట్టిందే బనకచర్ల ప్రాజెక్ట్ పైన. అందరు ఎంపీలు కూడా వచ్చారు. బీజేపీ నుంచి డీకేఆర్ని వచ్చిండ్రు, అసదుద్దీన్ ఓవైసీ కనిపిస్తున్నారు, వద్దిరాజు బీఆర్ఎస్ నుంచి ఎంపీ పోయిండు, వాళ్ళ ఎంపీలు వచ్చిండ్రు. ఇక ఏమడుగుతున్నారు, బనకచర్ల ఎక్కడుంది, బనకచర్ల ఏ బేసిన్ కిందకి వస్తుంది అంటే ఏ నది బేసిన్లో పరివాహక ప్రాంతంలో ఉంటుంది. బేసిన్ అంటే ఏ నది పరివాహక ప్రాంతంలో ఉంటుంది. మనకు దక్షిణ తెలంగాణ అంతా కృష్ణా బేసిన్లో ఉంటుంది, కృష్ణా నది పరివాహక ప్రాంతం. ఇక్కడ వచ్చే వరకు మొత్తం ఈ ఉత్తర తెలంగాణ అంతా కూడా గోదావరి బేసిన్లో ఉంటుంది. గోదావరి అటు పారుతుంది, కృష్ణ ఇటు పారుతుంది. ఇంకా వచ్చే ముందు కనీసం మినిమం అవగాహన, బనకచర్ల ప్రాజెక్టు ఎక్కడ కడుతున్నారు, బనకచర్ల ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉంది, బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏం లేదు, ఉత్తగా జీరో. సమోసాలు దీనికి వచ్చిర్రా మరి? ఉత్తగా సమోసాలు, ఛాయలకు, బిస్కెట్లు కాదు కదా మీటింగ్ పెట్టింది. అది ఆయననే అడుగుతున్నారు, ఆంధ్ర అతన్ని అడుగుతున్నారు, ఆదిత్యనాథ్ దాస్ని అడుగుతున్నాడు. తర్వాత ఇంకా దారుణమైన సబ్జెక్ట్ ఏంటంటే నల్లమల ఎక్కడుంది అని అడుగుతుండ్రు. పొద్దుగాలు వేస్తే పాటలు పెట్టుకొని 3 రంగుల జెండా పాట పెట్టి ఏడబడితే ఆడబెట్టి నల్లమల పులి నేను నల్లమల పుల్లుతో పాటు పెరిగినా అని చెప్పి, నల్లమల అంటే ఎక్కడొస్తే ఆంధ్రకా తెలంగాణకా అని అడిగిండ్రు. ఈ మరి ఏ నల్లమల పుల్లో ఎంబడి తిరిగిండో తెలియదు, కానీ నల్లమల ఎక్కడొస్తుంది అని అడుగుతున్నాడు. సరే ఆంధ్ర బనకచర్ల అంటే రేవంత్ రెడ్డి గారికి తెలియదు, పచ్చి తెలంగాణవాది కాబట్టి తెలంగాణ భౌగోళిక పరిస్థితుల మీదే ఆయనకు అవగాహన ఉంది, ఆంధ్ర మీద లేదా అనుకుందాం. ఇంకొక వీడియో చూపిస్తా, చూడండి ఒకసారి మీరు. They will do with the TBA methodology to twin tunnels, parallel tunnel system. నల్లమల ఏరియా comes under తెలంగాణ or రాయలసీమ? Rayalaseema area. That's it, completely. నల్లమల రాయలసీమ అయిపోయింది కదా. ఇంకొకటి చూద్దాం ఇక్కడ సార్. ఇది గోదావరి బేసినే కదా. గోదావరి బేసిన్ సార్. దేవాదుల ప్రాజెక్టు మన తెలంగాణ ప్రాజెక్టు ఈ కొత్తదేం కాదు. జమానాలు ఎప్పుడో చంద్రబాబు నాయుడు అంతకుముందు ముఖ్యమంత్రి 2004 కన్నా ముందు దేవాదుల శంకుస్థాపన చేశారు, కట్టిర్రు. ఈ లాస్ట్ తెలంగాణ వచ్చినాక కంప్లీట్ చేసుకున్నాము. దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్ అని అడుగుతున్నాడు, గోదావరి బేసినేనా? ఇంత అవగాహన ఉన్న వాళ్ళతోన మనం తెలంగాణ పరిపాలకులు ఇంత అవగాహన ఉన్నది. ఇక ఇప్పుడు గుంపు మేస్త్రి కూడా అన్ని విషయాలు తెలిసి ఉండాలి, లేకపోతే మోసం చేస్తారు మేస్త్రీలు. నీకేం పని చేయకుండా, తెలియకుండా, అసలు సిమెంట్ ఏందో తెలియకుండా, అసలు ఇల్లు ఎట్లా కడతారో తెలియకుండా పెడితే మేస్త్రికి కాంటాక్ట్ ఇస్తే మేస్త్రి మనల్ని మోసం చేస్తాడు. 10 రూపాయలు 20 రూపాయలు చెప్తాడు. అసలు ఏడ బాత్రూమ్ కట్టాలి, ఏడ
లెట్రిన్ కట్టాలి, లేకపోతే ఏడ కరెంటుకు మీటర్లు పెట్టాలి, అది మినిమం నీకు అవగాహన లేకపోతే మొత్తం నాశనం చేసిపోతాడు. ఇప్పుడు అట్లే ఉన్నది కథ ఇక్కడ. ఇక ధర్మపురి అరవింద్ కూడా ఆయన కూడా అవగాహన లేదు. అంటే వీళ్ళకి ఉత్తగా మాటలు మాట్లాడడం తప్ప వేరే అవగాహన లేదని అర్థమవుతుంది. కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ డైరెక్షన్ మేరకు తెలంగాణ సెంటిమెంటు పెంచనీకే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న పని ఇది. ఈయన పిసిసి ప్రెసిడెంట్ ఉండగా ఆయన చెప్పినట్టే టికెట్లు ఇచ్చిండు ఈయన 2018లో కాంగ్రెస్ టికెట్లు. ఇవాళ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ లేపుదామని ఇది. కనీసం బనకచెర్ల అనే పేరు కూడా తెలియదు ధర్మపురి అరవింద్ గారికి, జనకచెర్ల అంటున్నాడు. అసలు వీళ్ళు పొద్దుగా లేస్తే మేము రాష్ట్రాన్ని పరిపాలిస్తాం, అసలు మాకు మొత్తం పట్టు ఉంది, అసలు ఇదంతా వేస్ట్ అని చెప్తారు. ఇంకా ఒక పెద్ద మోసం, రేవంత్ రెడ్డి అనేదైనా ఒక ముఖ్యమంత్రి మనకు చదువు రాకపోయినా మనకు తెలియకపోయినా అడిగి తెలుసుకోవాలి. ఒక అపెక్స్ కాపీ ఒకటి బయట పెట్టిండు, పెట్టి ఇలా పేపర్లు చూసినరా మొత్తం అన్ని పేపర్ల సేమ్ కంటెంట్. బనకచెర్ల కేసీఆర్ పాపం ఒకటే హెడ్లైన్, కొద్దిగా అటు ఇటు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు వీళ్ళందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు బంధువులు. మనకు తెలియందే ఉంది. చంద్రబాబు నాయుడు కడుతున్న ఇప్పుడే డిపిఆర్ ఇప్పుడు పాస్ అయింది, ఇప్పుడు అయింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక, చంద్రబాబు నాయుడు వచ్చినాక చేసుకుంటారు అదంతా. దీనిలో ఉంది ఇదంతా కేసీఆర్ చెప్పిండు అనేది ఒక ఆరోపణ చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఏంటంటే ఎజెండా పాయింట్ 1 చదివిస్తున్నాడు. ఇక్కడికి ఇది కూడా ఉంది. సేమ్ కాళేశ్వరం ప్రాజెక్టు వద్దు అని అన్నారు వాళ్ళు ఎవరు, ఇరిగేషన్ నిపుణులు, అంటే రిటైర్డ్ ఇంజనీర్స్ అన్నారు అనేది కూడా, దాన్ని కూడా టాంపరింగ్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీలో టాంపరింగ్ చేసిండు. అసలు దాని మీద సభాకుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చేది ఉండే బీఆర్ఎస్ వాళ్ళు. ఇయ్యలే, వాళ్ళు కూడా ఇచ్చిర్రు. ఏంటంటే కట్టొద్దన్నారు అని చిన్న లైన్ మిస్ చేసిండు. ఆ లైన్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు డైరెక్ట్గా కాళేశ్వరం నుంచి మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నీళ్ళు తీసుకురాలేరు, ఇబ్బంది అవుతుంది, భూసేకరణ అనేది ఇబ్బంది అవుతుంది, డైరెక్ట్ తీసుకురాలేరు, మీరు త్రూ ఎల్లంపల్లికి వెళ్ళి తీసుకురావాలని ఇచ్చారు. దానికి రాంగ్ జనాలకు తప్పు చెప్పిండు. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ పాయింట్ 1, ఇక్కడ ఎజెండా 1, ఎజెండా 2 ఇక్కడ ఉన్నాయి. ఎజెండా 1లో ఏముందంటే, ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో చెప్తా నేను. ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోలు మిగులు జలాల ఆధారంగా 2 ప్రాజెక్టులను పూర్వపు ఆంధ్రప్రదేశ్లో జారీ చేసింది రాష్ట్రం. పూర్వపు ఆంధ్ర అంటే సమైక్యాంధ్రాల ప్రాణహిత చేవల్ల ఆ ప్రాజెక్టులు చేసిండ్రు. తర్వాత కృష్ణానదికి సంబంధించి 2 రాష్ట్రాల్లో ప్రస్తుతం సాగుతున్న 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, 2 రాష్ట్రాల్లో కొనసాగుతున్న ప్రతిపాదిత ప్రాజెక్టుకు 1000 టీఎంసీల నీళ్లు అవసరం. గోదావరిలో ప్రతి సంవత్సరం 3000 టీఎంసీలకు పైగా నీరు వేస్ట్గా పోతుంది. కాబట్టి కూర్చొని మాట్లాడుకోవాలి, 2 రాష్ట్రాలు మాట్లాడుకొని సమస్యలు లేకుండా నీటిని ఎవరికి ఎంత వస్తుందో ఎట్లెట్లా వస్తాయో కూర్చొని మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఫస్ట్ పాయింట్ ఉంది. కేసీఆర్ చెప్పిండు కదా అపెక్స్ మీటింగ్లో 3000 టీఎంసీ నీళ్ళు వేస్ట్గా పోతున్నాయి అన్నాడు కదా, అందుకనే వాళ్ళు కట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు, మాకేం సంబంధం లేదని. ఆడ చంద్రబాబు నాయుడుకి సహకరించాలని. అసలు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిందే చంద్రబాబుకు క్లియరెన్స్ ఇయ్యనికి అన్నట్టుగా అనిపించింది. కింద ఒక 5th పాయింట్ ఉంటుంది, రైజ్డ్ అబ్జెక్షన్ ఓవర్ ద ఎక్స్పర్ట్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై జీఓఐ అడ్రస్ టు ఇష్యూ డైవర్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ గోదావరి కృష్ణా రివర్ బిట్వీన్ ద 2 స్టేట్స్ వితౌట్ ప్రియర్ కన్సల్టేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ పాయింటెడ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు సమ్ మెంబర్స్. ఈ రిక్వెస్టెడ్ ఫర్ రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ కమిటీ ఆఫ్ యాజ్ ఆల్రెడీ రిక్వెస్టెడ్. ఒకవేళ గోదావరి నీళ్లను కృష్ణా బెల్ట్కు తీసుకుపోవాలనుకుంటే ఇప్పుడు అదే కదా బనకచెర్ల, ఖచ్చితంగా తెలంగాణ పర్మిషన్ ఉండాలి, తెలంగాణకు ఒప్పుకోకుండా తెలంగాణతో చర్చించకుండా చేయొద్దు అనేది అంతకుముందు గవర్నమెంట్లో ఒప్పుకున్నారు. ఈ పాయింట్ వదిలేసి ఈ పాయింట్ చదివిండు. ఎట్లుందంటే రేవంత్ రెడ్డి గారు జనాలను తప్పుదోబడికే ఎన్ని అబద్ధాలైనా మాట్లాడుతున్నాయి ముఖ్యమంత్రిని కాబట్టి. కానీ ఏమవుతుంది ఇట్లా మాట్లాడడం వల్ల అంటే, రేపు నాకు నిజాలు మాట్లాడితే కూడా జనం నమ్మరు. అయినా చెప్పేయన్నీ అబద్ధాలే ఉంటాయి అనేది ఒకటిసారి పోయిందనుకో, ఇక ఇంతే అట్టే పోతుంది. నిజాలు చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు నిజాలే చెప్తే కూడా జనం ఎవరు పట్టించుకోరు. అసలు ఈ ప్రాజెక్టు అనుమతిస్తున్నది సెంట్రల్, డబ్బులు ఇస్తున్నది సెంట్రల్, కడుతున్నది టీడీపీ. ఇంత పెద్ద ప్రజెంటేషన్ మొత్తం కూడా ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లు స్టార్ట్ చేసిండు. ఆ ప్రెస్ మీట్లలో చంద్రబాబు గారు అంట క్లియరెన్స్ ఇవ్వాలంట తెలంగాణకు. అసలు చంద్రబాబు నాయుడు ఎవడాయా తెలంగాణ క్లియరెన్స్ ఇనికే? చంద్రబాబు క్లియరెన్స్ ఇచ్చుకొని మీరు మాకు 900 టీఎంసీలు క్లియరెన్స్ ఇచ్చుకొని మీరు ఏమైనా కట్టుకోండి. ఏపీ ఏమన్నా చంద్రబాబు నాయుడు సొత్తా? ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు చంద్రబాబు నాయుడే ఉంటాడా ముఖ్యమంత్రి? ఆయన ఎవరు క్లియరెన్స్ ఇనికే?
అంటే మీ గురువు మీకు క్లియరెన్స్ ఈయనకి తెలంగాణకి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి మాట్లాడిన చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత పొలిటికల్ ఫైట్ చేస్తారంట ఫస్ట్, కాకపోతే లీగల్ ఫైట్ చేస్తారంట. అంటే పొలిటికల్ ఫైట్ చేస్తున్నాగానే వాళ్ళు కట్టేసుకోవాలన్నమాట. వాళ్ళు కట్టేసుకోవాలి, మొత్తం ప్రాజెక్ట్ కట్టుకున్న తర్వాత ఎవరు కూల్చలేరు. లేకపోతే ఏమన్నా హైడ్రా అవి పంపించేసి కూల్చేస్తారా? కట్టిన తర్వాత హైడ్రా బుల్డోజర్స్ మొత్తం రంగనాథ్ గారికి ఇచ్చేసి ఏపీ పంపించేసి కూలగొట్టే దమ్ముందా మనకు? చంద్రబాబు నాయుడిని ఒక పల్లెత్తు మాట మాట్లాడలేకపోయారు. మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడిని, మీకు అక్కడ సెంట్రల్లో మీరు ఉన్నారు కాబట్టి పర్మిషన్ తీసుకొచ్చుకున్నంత మాత్రాన్ని మీరు కట్టలేరు. పర్మిషన్ తీసుకొచ్చున్నాక ఎందుకు కట్టలేడు? పర్మిషన్ తీసుకున్నాక ఎందుకు కట్టలేడు? అడ్డుకుంటారా మీరు? పోయి పెడతారా బుల్డోజర్స్? ఆడపోయి ఏపీలో పెడతారా బుల్డోజర్స్ కట్టొద్దని? చంద్రబాబు నాయుడికి క్లియరెన్స్ ఇయనికే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను, రేవంత్ రెడ్డి గారి మాటలు, ఉత్తమ్ కుమార్ గారి మాటలు ఇవన్నీ అట్లే అనిపించినాయి. ఇప్పుడు సరే మీరు అన్నట్టే కేసీఆరే 3000 టీఎంసీల నీళ్లు ఉత్తగిపోతున్నాయి అన్నాడు కాబట్టి వాళ్ళు కట్టుకుంటారు అనుకున్నాం. వాళ్ళు మీరెందుకు ముఖ్యమంత్రి దిగిపోండి? మీ గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? మీ గవర్నమెంట్ ఏం పని చేస్తుంది? ఇప్పుడు 3000 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి కేసీఆర్ అన్నాడు కాబట్టి ఆయన ప్రాజెక్ట్ కడుతున్నాడు. అంటే మీరు ఇక్కడ 1 కోటి ఎకరాలు కాళేశ్వరంతో సంబంధం లేకుండా గోదావరి నీళ్ళు వాడుకోకుండానే మొత్తం రైతులందరూ నీళ్ళు వచ్చేసినాయి. రైతులు మొత్తం 1 కోటి ఎకరాలు వండిచ్చేసినారు. 3 మెట్రిక్ టన్నుల ఒడ్లు వండిచ్చేసినాం అన్న తర్వాత ఇంకా నీళ్ళతో ఏం పని ఉంది? ఇప్పుడు నీళ్ళు అందుకే వాళ్ళు తీసుకుపోతారు అనుకోవాలన్నా? ఏపీలో అందుకే మొత్తం నీళ్ళు కిందికో నీళ్ళు మొత్తం మేమే వాడుకుంటామని వాళ్ళ అలొకేషన్ పోయిందంటే కాళేశ్వరాన్ని ఇక్కడ ఆడనేమో ఆ ప్రాజెక్టుకు సహకరిస్తున్నారు, ఇక్కడ మేడిగడ్డను మూలకు పెట్టినారు వీళ్ళు. ఎందుకనంటే ఇది కనుక కట్టినామనుకో, ఇప్పుడు అది రిపేర్ చేసామనుకో అలొకేషన్ వస్తుంది, రేపు కొత్త ట్రిబ్యునల్ వస్తుంది, దీనికి అలొకేషన్ లేకుండా దానికి అలొకేషన్ పోవాలని కుట్ర ఇదంతా. ఇక రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు ఎన్ఓసి ఇవ్వాలంట. మాకు ఇవ్వాల్సిన నీళ్ళు 900 నీళ్ళు మీరు వాడుకోండి అని, టీఎంసీ నీళ్ళు మీరు వాడుకోండి అని చంద్రబాబు నాయుడు ఇవ్వాలంట. అసలు చంద్రబాబు నాయుడు ఎవరు? మనకు ఎన్ఓసీనికే ఆంధ్రప్రదేశ్ ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఓనరా? రేపు దిగిపోతాడు, ఇంకో పార్టీ వస్తుంది, ఇంకా ఏమేమో జరుగుతుంది. అసలు చంద్రబాబు నాయుడుతో ఎన్ఓసీ తీసుకోవాల్సిన ఆలోచన ఎట్లా వచ్చిందో. ఇంకో పాయింట్ ఏముందంటే దీనిలో పొలిటికల్ ఫైట్ చేస్తారంట, ఆ తర్వాత లీగల్ ఫైట్ చేస్తారంట. అంటే పొలిటికల్ ఫైట్ చేసేటప్పుడు వాళ్ళకి ఆల్రెడీ డిపిఆర్ ఓకే అయిపోయింది మొన్ననే, మొత్తం డబ్బులు మొత్తం సెంట్రల్కి వెళ్ళి వస్తున్నాయి, వాళ్ళు కట్టేసుకుంటారు. ఈయన పొలిటికల్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటాడేమో. వాళ్ళు కట్టుకున్న తర్వాత ఏం చేస్తాడు? హైడ్రా రంగనాథ్ బుల్డోజర్స్ పంపిస్తాడా పిక్కులు కూడా రండి అని? ఆల్రెడీ వాళ్ళు డిపిఆర్ రెడీ చేసుకున్న తర్వాత రేపో మాపో స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు? లీగల్ ఫైట్ ఎందుకు చేయకూడదు అనుకుంటున్నారు? లీగల్ ఫైట్ చేస్తే చంద్రబాబు నాయుడు ఇరుక్కపోతారు అనుకుంటున్నారా? లీగల్ ఫైట్ చేస్తే బీజేపీ వాళ్ళు బాధపడతారు అనుకుంటున్నారా? ఎవరికి భయపడి లీగల్ ఫైట్ వద్దంటున్నారు? ఇంకోటి ఏం తెలుసా, మా దగ్గర పైసలు లేవు, ఇంకా మేమేం ప్రాజెక్టులు కట్టుకోము, పైసలు లేకపోవడంతోనే మనం ప్రాజెక్టులు కట్టుకోకపోవడంతోనే ఇంకా వాళ్ళు కట్టుకుంటున్నారు ప్రాజెక్టులు. ఇది ఎవడన్నా మాట్లాడొచ్చా ఈ మాట? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాతో పైసలు లేవు కాబట్టి మేము ప్రాజెక్టులు కట్టుకుంటలేమని, మేము కట్టామని ప్రాజెక్టులు కట్టాం. దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే చంద్రబాబు నాయుడికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిండ్రు. ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పెట్టింది ఏంటంటే మాకేం ప్రాబ్లం లేదు, మీరు కట్టేసుకోండి అని చెప్పినట్లు. మీరు కట్టేసుకొని మొత్తం పోని. సమైక్యాంధ్రలో కూడా ఇంత అన్యాయం జరగలే. సమైక్యాంధ్ర వాళ్ళు ఇక్కడ తాత్కాలికంగా సమస్య ఉచితాలు చేసిర్రు. తాత్కాలికంగా అంటే ఇక రిజర్వాయర్లు కట్టలేదు, రిజర్వాయర్లు కడితే నీళ్లు నిలుపుకుంటారు, మళ్ళీ ఇక్కడ నీళ్ళు నిలుపుకుంటే మనకు ప్రాబ్లం అవుతుందని వీళ్ళు పర్మనెంట్ శాశ్వత సమస్యను తెచ్చిపెడుతున్నారు వీళ్ళు. ఇక మీకు అవగాహన లేదు. మీకు బనకచెర్ల ఏడుందో తెలియదు, దేవాదుల ప్రాజెక్ట్ ఏడుందో తెలియదు, నయ్య మామనార్ ఏడుందని అడగలే. తెలంగాణ ఉందా, ఆంధ్ర రాయలసీమలు ఉందా అని. కనీసం కొడంగల్ ఏడుందన్న తెలుసా మనకు? అసలు ఇంత అవగాహన లేకుండా ఒక్కసారి కూడా బనకచెర్ల మీద రివ్యూ చేయకుండా కనీసం తెలుసుకోకుండా మీటింగ్ వచ్చి మాట్లాడడం, తెలంగాణ పరువు తీయడం, ఆ ఆంధ్ర ఆఫీసర్తో ప్రజెంటేషన్ తీసుకోవడం మరింత దరిద్రం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.